హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ద్వారా ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తారు అనే దాని గురించి మాట్లాడదాం. ఓన్లీ సంపాదించడమే కాకుండా పోగొట్టుకునే పద్ధతి కూడా ఉంటుంది. సో అదేంటి అనే దాని గురించి ఒక వీడియో చేస్తాను. యాక్చువల్లీ దీనికి రిలేటెడే ఒక వీడియో నేను 1 వీక్ బ్యాక్ చేశాను. సో దానిలో మిమ్మల్ని అడిగాను ఈ సిరీస్ని కంటిన్యూ చేయమంటారు అని చెప్పేసి. మీరు చాలామంది స్టాక్ మార్కెట్ సిరీస్ని కంటిన్యూ చేయమంటున్నారు కాబట్టి ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో మరి మనం ఏదైనా ఫీల్డ్లోకి వెళ్తున్నాము అని అంటే దానిలో ఎన్ని రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్, స్టాక్ మార్కెట్లో చాలామందికి తెలిసింది ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీనిలో ఏం చేస్తాం, ఏదో ఒక కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేసి దాంట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తాం. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాన్ని మనం అలానే హోల్డ్ చేసి ఉంచితే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. సో మరి మీరు చూస్ చేసుకునే కంపెనీని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్ చేసుకునే పెనీ స్టాక్స్ అనేవి ఆ కంపెనీ చాలా బాగా వృద్ధి చెందింది అనుకోండి, అలానే మనం కూడా అభివృద్ధి చెందుతాం అన్నట్టు. అంటే మన డబ్బులు అనేవి చాలా పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. సో ఇలా మనము కంపెనీ గురించి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మొబైల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ స్టాక్ పెరుగుద్ది అని చెప్పేసి అటువంటి టిప్స్ విని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సరే. సో వాళ్ళ డబ్బులు అయితే ఆల్మోస్ట్ పోతూనే ఉంటాయి. సో మరి ఇలా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మీకు ఒక డెడికేటెడ్ వీడియో కావాలి అని అనుకుంటే కింద కామెంట్లో రాయండి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మరి కింద ఎస్ అని అయితే టైప్ చేయండి. మొదటి పద్ధతిలో ఏం చేస్తామంటే ఒక కంపెనీ గురించి రీసెర్చ్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మనం పెట్టిన డబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పద్ధతి వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఇందులో సేమ్ టు సేమ్ కంపెనీ గురించి అనాలిసిస్ చేసి అదే ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఆ కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే దాన్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయకుండా షార్ట్ పీరియడ్లో అమ్మేస్తూ ఉంటారు. సో దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్ షేర్ తీసుకున్నారనుకోండి, రికమెండేషన్ కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది 737 రూపాయలు ఉంది, ఈ మధ్య క్రాష్ వచ్చింది కాబట్టి తగ్గిపోయింది. సో మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ షేర్ అనేది మళ్ళీ 900 దాకుద్ది అని అనుకున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే దీనిలో ఎక్కువ క్వాంటిటీలో షేర్స్ కొనుక్కొని మళ్ళీ 900కి రీచ్ అయినప్పుడు సేల్ చేశారనుకోండి. సో వాళ్ళకి ఏమవుతుంది, షార్ట్ పీరియడ్లో ఎక్కువ లాభం వస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ ఒక కంపెనీ కాదు, మొన్న ఈ మధ్య అదానికి సంబంధించిన న్యూస్లు వచ్చినప్పుడు, అంటే హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు, ప్లస్ మొన్న ఈ మధ్య లంచం తీసుకున్నాడని చెప్పేసి రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి డమాలని కింద పడిపోయాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇటువంటి ఆపర్చునిటీ కోసమే అది పడ్డప్పుడు ఆ కంపెనీ యొక్క షేర్స్ని కొనుక్కొని మళ్ళీ ఆ షేర్ అనేది పైకి వెళ్ళిపోద్ది కదా, అంతా క్లియర్ అయిపోయిన తర్వాత సో అటువంటి మళ్ళీ తిరిగి అమ్మేస్తారు అన్నట్టు. సో అలా స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్లో మనం చాలా ఎక్కువ సంవత్సరాల పాటు హోల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు ఆపర్చునిటీ అనిపించినప్పుడు సేల్ చేసేసి డబ్బులు సంపాదించేస్తూ ఉంటారు చాలామంది. ఇక దీని తర్వాత వచ్చేది ఇంట్రాడే ట్రేడింగ్. సో దీనిలో ఏం జరుగుతుంది అని అంటే ఏ రోజు కొన్న స్టాక్స్ని అదే రోజు అమ్ముతూ ఉంటారు. స్వింగ్ ట్రేడింగ్లో ఏ రోజు కొన్నది ఆ రోజు కూడా అమ్ముకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఏం కంపల్సరీ ఏం కాదు అదే రోజు అమ్మాలని. అయితే ఇంట్రాడేలో కంపల్సరీ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కెట్ అనేది 9:15కి స్టార్ట్ అవుద్ది, మీకు ఈవినింగ్ 3:15, 3:20 వరకు టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఖచ్చితంగా అమ్మేయాలి. అమ్మకపోతే ఆటోమేటిక్ అదే స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది, అంటే అవే అమ్ముడుపోతాయి అన్నట్టు. అయితే ఇక్కడ ఇంట్రాడే ట్రేడింగ్ చాలా మంది ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇక్కడ మనకు మార్జిన్ దొరుకుద్ది అన్నట్టు, అంటే 5x లివరేజ్ దొరుకుద్ది. అంటే ఇక్కడ మీ అకౌంట్లో ఉన్న డబ్బులతో పోల్చుకున్నట్టయితే ఇంకా 5 రెట్ల షేర్స్ని మీరు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ 5 రెట్లు పెట్టి కొనుక్కున్నప్పుడు ఆ షేర్ విలువ అనేది పెరిగింది అనుకోండి, మీకు 5 రెట్ల లాభం వస్తుంది. అలానే తగ్గింది అనుకోండి 5 రెట్ల నష్టం కూడా వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో దీనిలో కూడా మనకు లివరేజ్ దొరుకుద్ది. కాకపోతే ఇప్పుడు మనం డే ట్రేడ్లో ఏం చెప్పాను, ఏ రోజు కొనుక్కుంటే అదే రోజు అమ్మాలని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అంటే గురువారం ఎక్స్పైర్ అయిపోద్ది, 1 మంత్ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. ఇట్లా మనకు డిఫరెంట్ ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఎక్స్పైరీ డేట్ అప్పుడు ఇక మనం అమ్మినా అమ్మకపోయినా అదే స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది. సో ఇందులో కూడా మనకు లివరేజ్ దొరుకుద్ది. కాకపోతే చాలామంది స్టాక్ మార్కెట్లో ఎక్కువగా నష్టపోయేది ఎక్కడ అంటే ఈ ఆప్షన్స్లోనే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఇక ఫిఫ్త్ పద్ధతి వచ్చేసి స్కాల్పింగ్ అని ఉంటుంది. ఇందులో ఏం చేస్తారంటే ఆప్షన్స్లో నేను ఏం చెప్పాను, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని డేస్ వరకు మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, ఎక్స్పైరీ డేట్ వరకు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ స్కాల్పింగ్లో ఏం చేస్తారు చాలామంది, అప్పుడే కొని వితిన్ సెకండ్స్లలో అమ్మేస్తూ ఉంటారు అన్నట్టు. 100 రూపాయలకు కొంటారు, 102, 103, 104 అయిన వెంటనే అమ్మేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. ఫాస్ట్గా లాభం వస్తూ ఉంటుంది, ఫాస్ట్గా నష్టం వస్తూ ఉంటుంది. చాలామంది స్కాల్పింగ్ చేసేస్తే డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఈ మధ్య సెబీ వాళ్ళు లాట్ సైజ్ని పెంచేశారు. అంతకుముందు నిఫ్టీ లాట్ సైజ్ 25 ఉండేది, ఇప్పుడు చూసుకున్నట్టయితే 75 చేశారు. ఇంతకుముందు మీరు ఆప్షన్స్ స్కాల్పింగ్ చేయాలి అనుకుంటే మీ అకౌంట్లో ఒక 4,000 ఉన్నా 3,000 ఉన్నా సరిపోయి. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 10 నుంచి 15,000 మధ్యలో మనకు అకౌంట్లో డబ్బులు లేకపోతే మనం స్కాల్పింగ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సెబీ వాళ్ళు ఇలాంటి రూల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది తక్కువ డబ్బులే కదా అని చెప్పేసి దానిలో నాలెడ్జ్ లేకుండా ఎంట్రీ ఇస్తుంటారు సరే. సో వాళ్ళ డబ్బులు పోతున్నాయి, ఎక్కువ లిమిట్ పెడితే ఎంట్రీ ఇవ్వరు అని చెప్పేసి అయితే
సెబీ వాళ్ళు ఇటువంటి రూల్ తీసుకొని రావడం జరిగింది. సో మొత్తం స్కాల్పింగ్ లో విత్ ఇన్ సెకండ్స్లలో కొని అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుద్ది, ఒక డబ్బులు పోగొట్టుకుంటే ఇంకొక డబ్బులు వస్తాయన్నట్టు. అంటే నేను అమ్ముతూ ఉంటాను, మీరు కొంటూ ఉంటారు, లేకపోతే మీరు కొంటూ ఉంటారు, నేను అమ్ముతూ ఉంటాను. సో ఇక్కడ ఏం జరుగుద్ది, తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటారు, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఎంత ఎక్కువ గ్యాప్ లో దాన్ని అమ్ముతూ కొంటూ ఉంటామో అంత లాభం అనేది మనకు వస్తూ ఉంటుంది. దీని గురించి కూడా నేను మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేసి చూపిస్తాను. 6th వచ్చేసి డివిడెండ్స్ రూపంలో కూడా మనకు డబ్బులు వస్తూ ఉంటుంది. అంటే నేను వీడియో స్టార్టింగ్ లో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడినట్లయితే లాంగ్ టర్మ్ లో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీకి లాభాలు వచ్చాయనుకోండి, ఆ లాభాల్లో నుంచి కొంత భాగం మనకు పే చేస్తానంటే సో దాన్ని డివిడెంట్ అంటారు. సో అలా కూడా స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇక 7th పాయింట్ వచ్చేసి ఐపీఓ. జనరల్ గా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య హిందా ఐపీఓ వచ్చింది, మోబిక్విక్ వచ్చింది, విశాల్ మార్ట్ ఐపీఓ వచ్చింది. సో ఇలా లిస్టింగ్ డే రోజు మనం కొనుక్కున్నాం అనుకుంటే దాని లాట్ సైజ్ అనేది ఎంత ఉంటుంది, 15,000 ఉంటుంది. సో ఆ 15,000 పెట్టి మనం లాట్ కొనుక్కున్న తర్వాత కంపెనీ అనేది లిస్ట్ అయిన రోజే మంచి లిస్టింగ్ ఏని ఇచ్చింది అనుకోండి, అంటే మంచి లాభాలు వచ్చాయి అనుకోండి, చాలా మంది డబ్బులు అనేవి డబుల్ అయిపోతాయి. అంటే 15,000 30,000 అయిపోవడం, ఇంకా బాగుంటే 40,000 వాళ్ళకి కూడా లాభాలు వస్తూ ఉంటాయి. సో ఇలా కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి ప్రతి ఐపీఓ సక్సెస్ అవుతుందని కాదు. కొన్నిసార్లు ఐపీఓ మనం 15,000 పెట్టి లాట్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేయకపోతే మనకు లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఈ 6 మెథడ్ల ద్వారా అయితే షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు. ఇవే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇంకా వేరే వేరే పద్ధతులు ఉంటాయి. సో అవిటిని నేను దీనిలో ఇంక్లూడ్ చేయట్లేదు. సో దాని గురించి మనం సపరేట్గా మాట్లాడదాం. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీరు దీనిలో ఏ మెథడ్ యూస్ చేసి డబ్బులు సంపాదించాలని ఫస్ట్ మనకు డిమాట్ అకౌంట్ కావాలి. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్లో పిన్ చేసి పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికంటే ప్రీవియస్ వీడియో చూడాలి అంటే ఆ లింక్ని ఇక్కడ ఐ బటన్లో ప్లే చేస్తాను. థ్యాంక్ యూ.